నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. శుభకార్యానికి వెళుతూ అనంతలోకాలకు ట్రాలీ ఢీకొని యువకుడి దుర్మరణం. మనుబోలు సమీపంలోని జాతీయ రహదారిపై ఘటన. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. అకాల వర్షంతో నిండా మునిగిన రైతులు. రాపూరు మండలం గోనుపల్లి గ్రామంలో వడగండ్ల వాన రావడంతో నేల కొరిగిన వరి పైరు. నష్టాన్ని అంచనా వేసి ఆదుకోవాలని అధికారులను కోరుతున్న రైతులు. వైభవంగా గంగమ్మ గ్రామోత్సవం. మనుగోలులో కొలువైన గంగమ్మ తల్లికి నిర్వహించిన విశేష పూజలు, అభిషేకాలు, కుంకుమార్చన పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. వైభవంగా పుష్పయాగం. చిలకూరు మండలం కడివేడు గ్రామంలో కొలువైన శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. బంధువుల శుభకార్యానికి ద్విచక్ర వాహనంపై బయలుదేరిన యువకుడిని ట్రాలీ రూపంలో మృత్యు కబలించింది. ద్విచక్ర వాహనాన్ని వేగంగా వస్తున్న ట్రాలీ ఢీకొనడంతో రమేష్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన మనుబోలు సమీపంలోని జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. నెల్లూరు గ్రామీణ మండలం ఆంధ్రకేసరి నగర్ కు చెందిన రమేష్ నెల్లూరులోని ఓ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్నారు. తిరుపతి జిల్లా మల్లాంలో జరుగుతున్న ఓ శుభకార్యానికి ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. మనుబోలు సమీపంలోకి రాగానే నెల్లూరు నుంచి చెన్నై వెళ్తున్న ట్రాలీ వేగంగా ఢీకొంది. హెల్మెట్ ధరించినప్పటికీ ప్రమాదంలో ట్రాలీ చక్రాల కింద పడి రమేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న ఎస్ఐ రాకేష్ సంఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పంచనామా నిమిత్తం గూడూరు ప్రాంతీయ ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అకాల వర్షం రైతులను నిండా ముంచింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట నేల రాలడంతో రైతులు కన్నీళ్లు పర్యంతమయ్యారు. ఈ పరిస్థితి రాపూరు మండలం గోనుపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. రాపూరు మండలంలోని గోనుపల్లి గ్రామంలో రాత్రి కురిసిన వడగండ్ల వాన రైతాంగాన్ని కోలుకోలేని దెబ్బతీసింది. అకాల వర్షం, వడగండ్లు అన్నదాతల కళ్లలో కన్నీళ్లు మిగిల్చాయి. సుమారు 300 ఎకరాల్లో సాగు చేసిన వరి పంట రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. కోతకు సిద్ధంగా ఉన్న వరి పంటపై వడగండ్లు విరుచుకుపడడంతో చేతికి రావాల్సిన గింజ రాలి బురదపాలైంది. మరికొన్ని చోట్ల బలమైన గాలులకు వరి పైరు నేలవాలింది. ఎకరాకు 1000 రూపాయలు పెట్టుబడులు పెట్టి పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షం రావడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రకృతి కోపంతో నష్టపోయిన తమను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. వ్యవసాయ, రెవెన్యూ అధికారులు జరిగిన నష్టాన్ని అంచనా వేయాలన్నారు. అప్పులు చేసి సాగు చేసిన తమకు నష్టపరిహారం అందించి ఈ గండం నుండి గట్టెక్కించాలని రైతులు ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు. నా పేరు సునీల్, మాది గోన్పల్లి గ్రామం, రాపూరు మండలం, నెల్లూరు జిల్లా. సో మా నాన్న ఇక్కడ 4 ఎకరాల కౌలుకు తీసుకొని ఈ సంవత్సరము వరి పెట్టుకున్నాడు. కానీ రాత్రి వచ్చిన అకాలమైన వర్షానికి ఈ పైరు మొత్తం ఇట్లా డ్యామేజ్ అయింది. పెద్దలు ఏదైనా కనికరించి ఈ పొలానికి సంబంధించి ఒకసారి విజిటింగ్ చేసి వాళ్ళకి చేయాల్సిన న్యాయం వాళ్ళకి చేసి వాళ్ళని ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయండి. సో ప్రభుత్వానికి నా యొక్క చిన్న విన్నపం. సో దయచేసి ఇక్కడి చుట్టుపక్కల ఉన్న గోనుపల్లి గ్రామంలో ఉన్న ప్రజల యొక్క నమస్కారం సార్. గవర్నమెంట్ వారికి తెలియజేసుకున్నది ఏమనగా నెల్లూరు జిల్లా రాపూర్ మండలం గోనుపల్లి పంచాయతీలో ఉన్నాము. గత 40 సంవత్సరాల నుంచి ఎప్పుడు గాలివాన వర్షాలు వచ్చినా ఈ రాత్రి వచ్చిన గాలివాన అయితే మేము ఇంతవరకు లైఫ్లో చూడలేదు. వచ్చిన గాలివానకి రేకులు, పొలాలు, పైరు, నిమ్మ చెట్టుతో కూడా కింద పైకి తల కింద అయిపోతుంది. నిమ్మ చెట్టు పనికి రావట్లా. వరి కర్ర చూసేదానికైతే వరి కనిపిస్తుంది కానీ వడ్ల కిందంటూ వరి కర్ర మీద లేదు. ఇంకా దాని గవర్నమెంట్ వారు ఏదైనా దయదలిచి మాకు ఏదైనా న్యాయం చేస్తే మేము ఏదైనా బతికేదానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఒక నిమ్మ చెట్టు పెట్టినవాడు బయటపడేవాడు కాదు, పైరు పెట్టినవాడే వాడు బయటపడడం. మొత్తం ఈ విధంగా నాశనం అయిపోయి గందరగోళం అయిపోయింది.
గత 40 సంవత్సరాల నుంచి ఈ రాత్రి వచ్చిన వడగల వాన అయితే ఇప్పుడు తగలేదు మాకు. ఈ విధంగా అయిపోయినది మొత్తం గడ్డల గింజ అనేది కనిపించడం వల్ల ప్రతి పొలం మీద ఎక్కడ చూసినా సరే ఇదే విధంగా ఉంది. సుమారు 50 ఎకరాలు పొలం ఈ ఒక బిట్టు మీద ఉంది. అవతల ఒక 50 ఎకరాలు 2 బిట్లు ఉన్నాయి. 2 బిట్లో కంప్లీట్గా అయిపోయినది. మీరు వచ్చి ఒక ఎంక్వైరీ చేసుకున్నా, మన విలేకరులు మన ఆఫీసర్లు అందరూ వచ్చారు, చూశారు. అందరూ చూసినా అందరూ వాళ్ళకి కడుపు మండిపోతుంది. మా బాధలు అయితే ఎవరికి చెప్పుకోవాలి అర్థం కాక ఎట్టో దేవుళ్ళు అంతా నష్టమైపోయింది. రాత్రి వరదకి ఉడుగులు పడి వాన వచ్చింది. 6 ఎకరాల పైరు ఏమీ లేదు సార్. చెప్పాలన్నా బాధ వస్తుంది. గవర్నమెంట్ తరఫున ఏదో సహాయం చేసేటట్టుగా చేయండి సార్. మీరు చెప్పలేకపోయినా సార్. నోటుతాను అసలుకి ఆ బిడ్డలు నోటుకడితే పోయింది సార్. నిమ్మకాయలు అంటే రాలిపోయినాయి, ఏమీ లేవు. నిమ్మపిందులతో కూడా రాలిపోయాడు సార్. నిమ్మతో అట్లా కూడా చూడండి. ఈ పైరు చూస్తే ఇట్ట అయిపోయింది. దానికి ఏదో మీరు సహాయం చేసేటట్టుగా చూడండి సార్. ప్రభుత్వం సహాయం చేసేటట్టుగా ఒక రవ్వ సహాయం చేసి మీరు కూడా సహాయం చేయాలి సార్. 500 చెట్లు సార్. జానెత్తున ఉంది. పిండి కాయ మొత్తం రాలిపోయింది. కూలంటే నష్టం జరిగింది సార్. 300 బస్తాలు ఉంది సార్. 300 ఊరి వరకు 300 బస్తాలు ఉంది సార్. ఈ పొద్దు 4 లక్షల రూపాయలు వచ్చింది సార్. 4 లక్షలకి రూపాయి లేకుండా. గోనపల్లి గ్రామం రాత్రి వచ్చిన పిడుగుల వానకి పైరు ఇట్లాగ అయిపోయింది సార్. మొత్తం ఏమీ లేదు, ఒక గింజ కూడా లేదు సార్. మేము అప్పు తెచ్చి పెట్టుకున్నాము. మేము ఒక రైతు తీసుకొని కవులు చేసుకుని బతికేదాన్ని సార్. నేను ప్రతిసారి ఇట్లా కవులు చేసుకుని బతికేదాన్ని సార్. నేను ఈ కవుల్లో ఈ విధంగా అప్పు తెచ్చి పెట్టాను సార్. రైతుల దగ్గర 10 రూపాయలు 5 రూపాయలకు వడ్డీ తెచ్చి పెట్టాను సార్. నేను ఇప్పుడు నా పరిస్థితి ఇట్లాగ అయిపోయింది. నాకు 2 బిడ్డలు. మేము ఎట్లా పోషించాలి సార్? ఇది మీకు న్యాయం చేయండి, మాకు ఇది ధర్మం చేయండి. మిమ్మల్ని ఒక్కొక్క కోరుకుంటున్నాను. నేను మీకు నమస్కారాలు చేసి మిమ్మల్ని అడుక్కుంటున్నాను సార్. ఇది నా పరిస్థితి. నాకు ఒక్కదానికే కాదు సార్, మా గ్రామంలో ప్రతి ఒక్కరికి ఇట్లాగే జరిగింది సార్. ప్రతి ఒక్కరు ఇట్లాగే నష్టపోయారు. అప్పులు తెచ్చి పెట్టుకున్నారు సార్. మేమంతా పేద సాధవాళ్ళమే సార్. మేమే ఉన్నోళ్ళం కాదు, పేదవాళ్ళని తెచ్చుకొని కూలి చేసుకుని బతికేవాళ్ళం సార్. మేము ఈ కూలి చేసుకుని ఇట్లాగా చేసుకున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు ఇట్లా నష్టపోయారు సార్. ఇది జరిగిన దానికి మేము బతకాలన్నా, మేము చనిపోవాలన్నా, మేము ఏదైనా మందు తెచ్చుకొని చచ్చిపోయేసేంత స్థితిలో వచ్చున్నాం సార్. రైతులకి ఈ విధంగా అప్పు తెచ్చాము. వాళ్ళు వచ్చి మా ఇంటి మీద పడ్డారు. మేము ఎక్కడ తెచ్చి అప్పు తెచ్చి తీరవాలి సార్. వాళ్ళకి ఎట్లా చేయాలి సార్? మీరే మమ్మల్ని కరుణించి మా మీద దయచేసి మమ్మల్ని మాకు ఆదరించి మమ్మల్ని నెరవేర్చండి సార్. మీరు ప్రభుత్వం వాళ్ళని అందరినీ అడుక్కుంటారు. వెంకటాచలం మండలం కసుమూరు దర్గాలో రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులతో కలిసి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రార్థనలు చేశారు. ముజావర్లతో కలిసి ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు. అనంతరం కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడారు. కులమతాలకు అతీతంగా మస్తాన్ బాబాను పూజించడం అనేక కుటుంబాలకు ఆనవాయితీ అని ఆయన వివరించారు. పవిత్రమైనటువంటి రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి మస్తాన్ బాబా దర్గా కస్మూర్లో సందర్శించుకుని ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు నిర్వహించి ముస్లిం సోదరులందరితో కలిసి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం జరిగింది. నన్ను ఆహ్వానించినటువంటి ముస్లిం సోదరులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక ప్రసిద్ధమైనటువంటి పుణ్యక్షేత్రం కస్మూర్ మస్తాన్ బాబా దర్గా అంటే ఈ దేశంలోని రాష్ట్రాలకి కాకుండా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో వాళ్ళకి సంబంధించి అనేక సందర్భాలలో దర్గాను సందర్శించుకోవడం, కోరినటువంటి కోరికలు నెరవేరుతాయనేటువంటి నమ్మకం, విశ్వాసం ఈరోజు భక్తుల్లో ఉంది. కాబట్టి ఈరోజు మస్తాన్ బాబా దర్గాకు సంబంధించి అంత ప్రాశస్త్యం ఏర్పడింది. ఒకటి దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నేను శాసనసభ్యునిగా, మంత్రిగా అనేక కుటుంబాలు దశాబ్దాలుగా ఇక్కడికి వచ్చి స్థిర నివాసం ఏర్పరచుకున్నాం. ఇక్కడికి వలస వచ్చినటువంటి కుటుంబాలకి ఇళ్ల స్థలాలు ఏర్పాటు చేశాం, ఇళ్ళు నిర్మించేటువంటి కార్యక్రమాలు చేపట్టాం. మస్తాన్ బాబా పాదాల చెంత వచ్చినటువంటి వాళ్ళకి వసతి సదుపాయాలు కల్పించినటువంటి మహిళలు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతుంటే మరుగుదొడ్డి నిర్మించాం. గ్రామానికి సంబంధించి ముస్లిం కుటుంబాలు ఎక్కువగా ఉండేటువంటివి, దానితో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళకి పరిశుభ్రంగా ఉండాలనేటువంటి ఆలోచనతో రోడ్లు కానీ, రైళ్లు కానీ, మంచినీటి వస్తువులు కానీ,
విద్యుత్ సౌకర్యం కానీ ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా కల్పించారు. గూడూరు పట్టణంలోని చర్చి వీధిలో ఉన్న సెయింట్ పౌలు పేతురు లూథరన్ సంఘంలో మండలకాల శిలోద్యానములు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం రాత్రి ప్రభువులో నిరీక్షణ అనే అంశంపై ధ్యానించుకున్నారు. లూథరన్ సంఘంలో సంఘ కాపరి ప్రవీణ్ రాజు క్రైస్తవులచే ప్రత్యేక ప్రార్థనలు చేయించారు. ఈ కార్యక్రమంలో ఎల్సీసీ మరియు పీసీసీ సభ్యులు పాల్గొన్నారు. మందిరంలోనైనా నీ పరిశుద్ధమైన మందిరంలో నా తండ్రి ప్రభువా నిన్ను గూర్చి నా తండ్రి చిన్న సందేశం ఇవ్వడానికి నాయనా ఏ యోగ్యత లేని నాకు నా తండ్రి ఏ గొప్పతనం లేని నాకు ప్రభువా నా తండ్రి మీరు ఇచ్చినటువంటి ధన్యకరమైన సమయం కొరకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవా. ఇచ్చిన అంశంలో నా తండ్రి నాకైతే ఏమి తెలియదు నాయన, ఏమి రాదు నా తండ్రి నాయన, మీరే మీ సిలువ చాటును నన్ను మరుగుపరుచుకుని దేవా తండ్రి ఒక్క ఎదురుగా ఇది జరుగుతుంది అని మన కంటికి కనబడదు. అట్లా కనబడకపోవడమే, ఆ కనబడని దాని కొరకు మనం ఎదురు చూడడమే నిరీక్షణ. ఈ నిరీక్షణ లేకపోతే మన విశ్వాస జీవితానికి ఫలభరితం ఉండదు. మన అవసరం తీరాలంటే దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ఉండడమే మనకు గొప్ప నిరీక్షణ. చిలకూరు మండలం కడివేడి గ్రామంలో కొలువైన శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. వివిధ రకాల పుష్పాలతో పుష్పయాగం వైభవంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన చిన్నారుల కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. श्रीपदेः पुरुषोत्तमक्षेत्रे विराजमानस्य विश्वक्सेनाधिपतिर्द्रव्या ददाति श्री अम्बसाना अमृतत्वमाजन्डी ब्रह्मवर्चसपूर्णां शान्ति ओम पुष्पदेवताभ्यो विष्कारनगम्भीर्याणि प्रभवसि वैष्णवसि कृष्णवे గూడూరు పట్టణంలోని బజార్ వీధిలో వెలిసిన శ్రీ వాసవి కనకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో ఉగాది సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి సామూహిక కుంకుమ పూజ మరియు సువర్ణ పుష్ప పూజలు నిర్వహించారు. అలాగే బొడ్డు చౌక వద్ద కొలువై ఉన్న శ్రీ మహాలక్ష్మమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
మనవోళ్ళు ప్రతి ఏటా ఉగాది పర్వదినం నాడు గంగమ్మ జాతర వైభవంగా నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా యాదవ్ సంఘం ఆధ్వర్యంలో గంగమ్మ గ్రామోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గంగమ్మకు అభిషేకాలు, కుంకుమార్చన వంటి పూజా కార్యక్రమాలు జరిగాయి. భక్తులు పాల్గొని పొంగళ్లు పొంగించి మొక్కులు తీర్చుకున్నారు. గురువారం రాత్రి గంగమ్మను ట్రాక్టర్పై కొలువుదీర్చి ప్రత్యేక పూలతో అలంకరించి డీజే మోతలతో వివిధ సాంస్కృతిక కార్యక్రమాల మధ్య మేళతాళాలతో బాణాసంచా మోతల నడుమ గంగపెట్టెల ఉత్సవాన్ని నిర్వహించారు. వీరతాళ్లు వేస్తూ ఉత్సవంతో పాటు సాగారు. తమ వాకిళ్ల వద్దకు వచ్చిన గంగమ్మకు కాయా కర్పూరం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. గూడూరులోని రాజా వీధిలో ఉన్న శ్రీ గంగమ్మ పరమేశ్వరి ఆలయంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయం పరిసర ప్రాంతాల్లో విద్యుత్ దీపాలతో అలంకరించారు. అనంతరం గంగమ్మ గ్రామోత్సవం వైభవంగా జరిగింది. యువకులు డాన్సులు చేస్తూ సందడి చేశారు. భక్తులు విరివిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. మనబోల్ కోదండరామాపురం దేవాంగుల వీధిలో వెలిసిన శ్రీ పోలేరమ్మ అమ్మవారికి ఉగాది సందర్భంగా పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోలేరమ్మ అమ్మవారు వేరుశనగ పప్పులతో విశేష అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు విరివిగా పాల్గొని సామూహిక పొంగలు పొంగించి అమ్మలి, చద్ది కార్యక్రమాలు చేశారు. ఉభయదాతలుగా యారాసి రవికుమార్, శివలక్ష్మి దంపతులు వ్యవహరించారు.
సర్వేశ్వరి కౌలిని ఓం జాయంతి యోగినోక్షం నమో వ్రాతపతే నమో గణపతే నమ ప్రమదపతే నమస్కృతం వేదరాయ ఏకదంతాయ విద్వనాథే సువృతాశ్వరసమూర్తే నమో నమః. స్వస్తి నో బృహస్పతిర్ధనిదాతుః. ఓం నం నమస్తే గణపతయే. గూడూరు రెండో పట్టణ పరిధిలో కొలువైన శ్రీ మహాలక్ష్మమ్మ అమ్మవారి ఆలయంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ట్రాక్టర్ పై నిలిపి గ్రామోత్సవం వైభవంగా నిర్వహించారు. భక్తులు విరివిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మనుబోలు మండలం మడపనూరు గ్రామంలో కొలువైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవాలయంలో ఉగాది సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా అన్నారెడ్డి భాస్కర్ రెడ్డి, సులోచనమ్మ, వారి కుమారుడు నవీన్ రెడ్డి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజా కార్యక్రమాలు యాలపల్లి నరేంద్ర పర్యవేక్షణలో జరిగాయి.
మనుగోలులో వెలిసిన సాయి మందిరంలో గురువారం రాత్రి సాయినాథుడికి ప్రత్యేక పూజలు భజన కార్యక్రమాలు జరిగాయి. అనంతరం పలక సేవ వైభవంగా జరిగింది. భక్తులు పాల్గొని బాబాను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా కన్నా వెంకటేశ్వర్లు, సిద్ధేశ్వరి వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శుభకార్యానికి వెళుతూ అనంతలోకాలకు ట్రాలీ ఢీకొని యువకుడి దుర్మరణం. మనుగోలు సమీపంలోని జాతీయ రహదారిపై ఘటన. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. అకాల వర్షంతో నిండా మునిగిన రైతులు. రాపూరు మండలం గోనుపల్లి గ్రామంలో వడగండ్ల వాన రావడంతో నేల కొరిగిన వరి పైరు. నష్టాన్ని అంచనా వేసి ఆదుకోవాలని అధికారులను కోరుతున్న రైతులు. వైభవంగా గంగమ్మ గ్రామోత్సవం. మనుగోలులో కొలువైన గంగమ్మ తల్లికి నిర్వహించిన విశేష పూజలు, అభిషేకాలు, కుంకుమార్చన పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. వైభవంగా పుష్పయాగం. చిలకూరు మండలం కడివేడు గ్రామంలో కొలువైన శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.